దేశంలో వన్ టైం వన్ ఎలక్షన్ ఓఎన్ఓఈ అనే పేరుతో ఈ జమిలీ ఎన్నికలకు బీజేపీ దాదాపు సిద్ధమైపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీ వేశారు. అలాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి చైర్మన్గా ఉన్న బీజేపీ ఎంపీ, రాజస్థాన్ ఎంపీ జేబీ చౌదరి ఆయన చెప్పేశారు దాదాపుగా ఇంక మేము విస్తృతమైన చర్చలు జరిపాము, కొంతమంది ముఖ్యమంత్రులను కూడా 7-8 మందిని కలుసుకున్నాము, ఇతర రాజ్యాంగ నిపుణులను కూడా సంప్రదించాము. ఇదంతా అయిన తర్వాత మాకు పూర్తి సమాచారం వచ్చింది. మేము ప్రశ్నలు వేసిన వాళ్ళల్లో 99% అంటే దాదాపు 100% మాకు అభిప్రాయాలు వచ్చాయి. కాబట్టి మేము ఇంకా త్వరలోనే నివేదిక సమర్పిస్తాము మిగిలిన కొంతమంది ముఖ్యమంత్రులను కూడా సంప్రదించి అని ఆయన చెప్తున్నారు. 2029 నాటికి జమిలీ ఎన్నికలు జరపడానికి పూర్తిగా సిద్ధమై ఉండొచ్చు, సంసిద్ధత ఉందని మేము భావిస్తూ ఉన్నాము. అన్ని రాష్ట్రాలు కాకపోయినా బీజేపీ పాలిత రాష్ట్రాలైనా కానీ ఆ విధంగా చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్తున్నారు. మనకు ఒక విషయం తెలుసు, దేశంలో దాదాపు 20 రాష్ట్రాలను బీజేపీ సొంతంగా కానీ తన మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ తరఫున కానీ పాలిస్తుంది. కాబట్టి వాళ్ళు అనుకుంటే అత్యధిక రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్ళవచ్చు. మిగిలిన వాళ్ళు కూడా తమకు అనుకూలంగా ఉందంటే అసెంబ్లీలు కాస్త ముందుకు జరిపి ఎన్నికలకు వెళ్ళొచ్చు. అది వెళ్ళటం సమస్య కాదు 2029, కానీ దాన్ని ఒక నియమంగా చేసి ఇంకా కలిపే జరపాలి అని కృత్రిమంగా శాసనసభల కాలపరిమితిని కానీ లోక్సభ కాలపరిమితిని కానీ తగ్గించటం, పెంచటం, అది ఇక్కడ రాజ్యాంగ విరుద్ధమైన విషయం. చౌదరి చెప్తున్నారు ఏమంటే, రాజ్యాంగానికి ఇదేం వ్యతిరేకం కాదు. 1962 వరకు అంటే కనీసం 4 ఎన్నికల్లో ఏకకాలంలో జరిగాయి, శాసనసభకు లోక్సభకు కూడా. కాబట్టి కాకపోతే తర్వాత రాష్ట్రపతి పాలనలు, ప్రభుత్వాలు పడిపోవడాలు, మారడాలు, ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ ఎన్నికల్లో తేడా వచ్చింది అని. ఒకటైతే నిజం, రాజ్యాంగం శాసనసభకు లోక్సభకు కూడా విడివిడిగా నిబంధనలు చెప్పింది. 6 నెలలకు మించి 2 సభల మధ్య కాల వ్యవధి ఉండకూడదు. ఈ 2 విషయాలే చెప్పింది రాజ్యాంగం. ఇవి 2 విడివిడిగా చెప్పింది. అంటే 6 నెలలకు మించి ఉండకూడదు అన్నది ఏ సభకు ఆ సభ, ఏ రాష్ట్రానికి కేంద్రానికి విడివిడిగా ఉంటుంది. అది అటువంటప్పుడు ఒకేసారి ఓఎన్ఓఈ అనడం వల్ల తప్పనిసరిగా కృత్రిమంగా అయినా దగ్గరకు జరపాలి, కొంతకాలం పొడిగించాలి, లేకపోతే కొంతకాలం కుదించాలి, ఇటువంటివి చేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, రాష్ట్రాలు తమను తాము పాలించుకోవడం కోసం సమాఖ్య విధానం ప్రకారం ఇచ్చినటువంటి సూత్రం కాస్త దెబ్బతింటుంది. అయినప్పటికీ బీజేపీ వన్ నేషన్ వన్ లీడర్, వన్ పార్టీ, వన్ రేషన్, వన్ ట్యాక్స్, ఇలా అన్ని వన్ ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే కార్డు, ఇలా పెట్టారు కదా. అందులో ఒకే ఎన్నికన్న ఇది తీసుకొచ్చారు. కానీ ఇది ఆచరణలో భారతదేశం లాంటి విస్తారమైన భిన్న సంస్కృతులు, వైవిధ్య సంస్కృతులు, వాతావరణ పరిస్థితులు కూడా రకరకాలుగా ఉండే ఈ దేశంలో, ఉదాహరణకు దేశం అంతా ఎన్నికలు జరిగినా కానీ కాశ్మీర్లో లోక్సభ స్థానాలకు తర్వాత జరుగుతూ ఉండేది. సాధ్యమయ్యేది కాదు అక్కడ. ఇప్పుడు వాతావరణ పరిస్థితులు ఇంకా కొంచెం తీవ్రమైన మార్పులు వచ్చాయి. అలాగే ఆర్థికంగా కార్పొరేట్ శక్తులు, ఇతర సవాళ్ళు ప్రభుత్వాలను తీవ్రమైన తలకిందులు చేస్తున్నాయి అస్థిరతతో. ఇటువంటి అప్పుడు అనుకోవచ్చు, కానీ ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఉండటము, ఒక క్రమ పద్ధతిలో ఉండటం అనేది జరుగుతుందనేది ఒక ప్రశ్న. చౌదరి జేపీసీ చైర్మన్ చెప్పే ప్రకారం 7 లక్షల కోట్లు మిగులుతుంది ఒకేసారి జరిపి. ఇది చాలా పెద్ద సంఖ్య. ఇది 7 లక్షల కోట్లు ఎలా మిగులుతుంది? దానివల్ల నిర్ణయాలలో తప్పులు జరిగితే ఏమవుతుంది? దేశమంతా ఒకేసారి ఎన్నికని పెట్టడం కోసం ప్రభావితం చేయగలిగిన శక్తులు ప్రభావం చూపిస్తే దానివల్ల కలిగేది ఏముంటుంది? ఇవన్నీ చాలా ప్రశ్నలు. ఇది అంతర్జాతీయంగా కూడా మన దేశం యొక్క గౌరవం పెంచుతుంది, ఆర్థిక స్థిరత్వం తెస్తుంది, ఇవన్నీ జేపీసీ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా జేపీసీ చూపు, నిర్దేశం ఏకకాలంలో ఎన్నికలు ఓఎన్ఓఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వైపే నడుస్తుంది. అయితే ఒకటే కొత్త విషయం, 2034లో జరుగుతుంది, 2029 గురించి మీరేం కంగారు పడకండి అని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నారు 2029లోనే, అంటే అలా జరగబోయే ఎన్నిక అలా జరుగుతుందని. దీన్ని బీజేపీ తీవ్రస్థాయిలో ఉధృతంగా ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఆర్ఎస్ఎస్ కూడా కాయకల్ప చికిత్స చేస్తూ ఉంది. కేంద్ర మంత్రివర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరిస్తామని చెప్తున్నారు.
2027లో జరిగే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నుంచి కౌంట్ డౌన్ లోక్సభ ఎన్నికలకు మొదలవుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా బీజేపీకి మెజారిటీ రాలేదన్న విషయం గుర్తు చేసుకుంటే, ఈ మధ్యకాలంలో అనేక పార్టీలు దాంట్లో కలిసిపోవటం, ఎన్డీఏలో కలిసిపోవటం ఇట్లాంటివి జరిగినప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజారిటీ తెచ్చుకోవాలంటే రాష్ట్రము కేంద్రము కలిపి జరిపితే అప్పుడు మోదీ విగ్రహము, మోదీకి ఉన్నటువంటి ఇమేజ్ ప్రధానంగా పనిచేసి తాము మళ్ళీ పూర్వవైభవం అంటే 2019 ఎన్నికలలాగా అత్యధిక స్థానాలు తెచ్చుకొని బీజేపీ తెచ్చుకోవచ్చని ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్రాలు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. అత్యధిక ప్రాంతీయ పార్టీలు ఈ మధ్యకాలంలో అవి ముక్కలై బీజేపీకి బాగా దగ్గర అయిపోయాయి. కాబట్టి ఎవరు గట్టిగా ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి దేశంలో 3/4 భాగం ఈ జమిలి ఎన్నికలు జరిగే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. దానికంటే ముందు సర్ద్వారా ఓట్ల తొలగింపు, మహిళల కోటా పేరుతో లోక్సభలో సీట్ల పెంపు, శాసనసభలో సీట్ల పెంపు, ఇవి దేశం యొక్క ఎన్నికల స్వరూపాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నాయి. ఆ వచ్చే ఫలితాలు అసలు భవిష్యత్ భారతానికి అసలు దాని దిశ గమనం మార్చడానికి కూడా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. దీని ప్రతిపక్షాలు గతంలో పాలక పార్టీగా ఉన్న కాంగ్రెస్, రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన పార్టీలు కూడగట్టుకొని ఎదుర్కోవడంలో ఏ మేరకు సఫలీకృతం అవుతాయన్నది మనం చూడాలి. అంతకంతకు భారతదేశంలో ప్రజాస్వామ్యం గురించి ఐక్యరాజ్య సమితి పరిశీలకులు మొన్ననే సర్ మీద ఆందోళన వెలిబుచ్చిన పరిస్థితి కూడా ఉంది. అలాగే మత సంబంధాలు వీటి మీద కూడా. కాబట్టి ఇప్పటికే భారతదేశం అంతర్జాతీయ సమాజం ఐక్యరాజ్య సమితి దృష్టిలో పడింది. ఈ ప్రశ్నలు కూడా ఇప్పుడు ప్రపంచానికి కూడా చేరుతాయి, కేవలం భారతదేశానికే పరిమితం కావు.